మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. జరిగిన కథ 5వ భాగం. ఆయన అమాయకుడండి బాబు, చాలా మంచోరు. మా అందరికీ ఎంతో సహాయం చేసేవాడు. ఈ మధ్య బాగా సంపాదించాడు. 10 లక్షలకు ఎల్ఐసి కూడా చేశారని చెప్పాడు. ఈ వాడలో రాములు గారంటే మాకెంతో మర్యాదండి. ఇంకో పెద్ద ఆయన అందుకున్నాడు. మరి ఎందుకు ఇలా జరిగింది? ఎందుకేమిటండి బాబు, డబ్బండి, డబ్బు. పనిలేని యదవకు ఇదిగో ఈ రాములు పెళ్ళాంకి ఎప్పటి నుంచో ఉంటుంది, దుర్బుద్ధి పుట్టింది. ఈయనని హతమారిస్తే ఆ ఎల్ఐసి డబ్బు, ఈ ఇల్లు, ఇంకా ఏమున్నాయో అవన్నీ ఆమెకు వస్తాయని అవి పట్టుకుని చక్కా పోవచ్చని ఇద్దరు ప్లాన్ వేసుకున్నారు. అంతేగా మరి. ఇంకో పెద్ద మనిషి. నా మనసు ఏడ్చేస్తుంది ఈ విషయాలు వింటూ ఉంటే. హే భగవాన్, ఎలాంటి వార్త వింటున్నాను. ఓ 10 రోజుల క్రితం మా అబ్బాయి వాడి స్నేహితులు మళ్ళీ వాళ్ళ ఇంటి పక్క సందులో ఆడుకుంటున్నారు. సాయంకాలం 5:30-6 గంటల సమయంలో లోపల నుంచి రాములు గారు అరుపులు విన్నారట. పిల్లలు కదండి, నెమ్మదిగా కిటికీ సందుల్లో చూశారట. రాములు గారి పెళ్ళాం దాని ప్రియుడు. ఇద్దరు బలవంతంగా రాములు గారిని మంచం మీద పడేసి దిండు ముఖాన రుద్ది పీక నులిమి చంపేశారట. మా అబ్బాయి పరుగున వచ్చి వాళ్ళ అమ్మతో చెప్పి ఏడుపు లంకించుకున్నాడు. అంకుల్, రాములు అంకుల్ గారు ఆంటీ ఇంకో అంకుల్ కలిసి, నాకు తెలుసు అంకుల్, నాకు తెలుసు, ఆ ఆంటీ చెడ్డది, మంచిది కాదు. నా దగ్గరికి వచ్చి ఏదో చెప్పబోయాడు. వాళ్ళ అబ్బాయి వాళ్ళమ్మ వాడి నోరు నొక్కి లోపలికి తీసుకుపోయింది. నాకు ఏమింటున్నానో అర్థం కాలేదు. పెద్ద ఆయన చెప్పాడు, రాములు గారి భార్య, ఆమె ప్రియుడు ఇద్దరు కలిసి రాములు గారిని బలవంతంగా చంపేశారండి. అడుగో ఆ పిల్లాడు వాడి ఫ్రెండ్సే సాక్ష్యం. ఇప్పుడు నెమ్మదిగా ఆ పిల్లాడిని వాళ్ళ అమ్మ వదిలినట్లుంది. నా దగ్గరికి వచ్చాడు. వాడి కళ్ళు భయంగా ఉన్నాయి. చెప్పు బాబు, ఏం చూసావు అడిగాను. అవును అంకుల్ సార్, రోజు ఓ అంకుల్ రాములు అంకుల్ లేనప్పుడు ఆంటీ దగ్గరికి వస్తూ ఉంటాడు. వాడు మంచోడు కాదు అంకుల్, ఆ సందులోనే మేము ఆడుకుంటాం కదండి. నాకు తెలుసు, ఆంటీ కూడా మంచిది కాదు, మా అందరికీ తెలుసు. ఆ అంకుల్ వచ్చినప్పుడల్లా మమ్మల్ని వాళ్ళ ఇంటి కిటికీ వైపు సందులో ఆడుకోకుండా పంపించేసేవాడు. చాక్లెట్స్ కూడా అప్పుడప్పుడు ఇచ్చేవాడు అనుకోండి. ఇంకా గోడకున్న కిటికీ తలుపు కూడా వేసేసుకునేవారండి. ఆ అంకుల్ మంచోడు కాదండి. పెద్ద ఆయన అందుకున్నాడు. వాడిని మేము చూసేవాళ్ళమండి. కొత్తలో ఆమె తరపు బంధువు అని అనుకున్నాం. కానీ అతను ప్రత్యేకంగా రాములు గారు పని మీద వెళ్ళినప్పుడు, ఊళ్ళో లేనప్పుడు ఎక్కువగా వచ్చేవాడు. రాములు గారి భార్య అతను కలిసి ఎక్కడికో వెళ్ళిపోయేవారు. రాములు గారు వచ్చేసరికి ఆవిడ ఇంటికి వచ్చేది. ఆమె మా ఆడాడితో ఎవరితోటి స్నేహంగా ఉండేది కాదండి. మాకు అనుమానం వచ్చేది. మా ఇళ్లలోని ఆడవాళ్ళు కూడా చెప్పేవారు, ఆమెకు ఆ వచ్చే ఆ జుట్టుపోలుగాడితోటి కూడని సంబంధం ఉందని. మేము ఈ విషయం రాములు గారితో చెప్పాలి అనుకున్నాం. కానీ ఆయన పట్ల గౌరవంతో ఎలా చెప్పాలో అర్థం కాలేదండి. ఎలా అయినా ఈ విషయం బయట పెట్టాలి అనుకునే లోపల ఇలా జరిగిపోయిందండి. ఆ అమ్మాయి చాలా ఇష్టపడి రాముల్ని పెళ్లి చేసుకుంది అని చెప్పాడు నాకు ఉత్తరంలో. ఆయన అమాయకుడండి బాబు, చాలా మంచోరు. మా అందరికీ ఎంతో సహాయం చేసేవాడు. ఈ మధ్య బాగా సంపాదించాడు. 10 లక్షలకు ఎల్ఐసి కూడా చేశారని చెప్పాడు. ఈ వాడలో రాములు గారంటే మాకెంతో మర్యాదండి. ఇంకో పెద్ద ఆయన అందుకున్నాడు. మరి ఎందుకు ఇలా జరిగింది? ఎందుకేమిటండి బాబు, డబ్బండి, డబ్బు. పనిలేని యదవకు ఇదిగో ఈ రాములు పెళ్ళాంకి ఎప్పటి నుంచో ఉంటుంది, దుర్బుద్ధి పుట్టింది. ఈయనని హతమారిస్తే ఆ ఎల్ఐసి డబ్బు, ఈ ఇల్లు, ఇంకా ఏమున్నాయో అవన్నీ ఆమెకు వస్తాయని అవి పట్టుకుని చక్కా పోవచ్చని ఇద్దరు ప్లాన్ వేసుకున్నారు. అంతేగా మరి. ఇంకో పెద్ద మనిషి. నా మనసు ఏడ్చేస్తుంది ఈ విషయాలు వింటూ ఉంటే. హే భగవాన్, ఎలాంటి వార్త వింటున్నాను. ఓ 10 రోజుల క్రితం మా అబ్బాయి వాడి స్నేహితులు మళ్ళీ వాళ్ళ ఇంటి పక్క సందులో ఆడుకుంటున్నారు. సాయంకాలం 5:30-6 గంటల సమయంలో
లోపల నుంచి రాములు గారి అరుపులు విన్నారట. పిల్లలు కదండి, నెమ్మదిగా కిటికీ సందుల్లో చూశారట. రాములు గారి పెళ్ళాం దాని ప్రియుడు. ఇద్దరు బలవంతంగా రాములు గారిని మంచం మీద పడేసి దిండు ముఖాన రుద్ది 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 పీక నులిమి చంపేశారట. మా అబ్బాయి పరుగున వచ్చి వాళ్ళ అమ్మతో చెప్పి ఏడుపులు లంకించుకున్నాడు. రాత్రి అంతా దొంగ ఏడుపులు మొదలుపెట్టింది ఆవిడ. మా ఆడొగ్గులు ఆమె దగ్గరికి వెళ్ళి ఓదార్పు నటిస్తుంటే మేము వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాం, ఇది అనుమానాస్పద మరణం అని. ఈలోగా దాని ప్రియుడు చెక్కేశాడు. రాములు గారి పెళ్ళం ఇలా ఆమె గారి ప్లాన్ తిరగబడుతుందని అనుకోలేదు. తన సమాచారం ఎవరికి తెలియదు అనుకుంది. పిల్లలు సాక్షులు కదండి, పోలీసులతోటి చూసిందంతా గడగడా చెప్పేశారు. వాళ్ళకి అబద్ధం ఆడవలసిన పనేముంది ఇందులో? పసివారు ఆ సన్నివేశం చూసి తట్టుకోలేకపోయారు. 2-3 రోజులు మంచం ఎక్కారండి బాబు. ఈ నిజం పిల్లలు చెప్పారని తెలిసిన ఆ ఎదవ మా పిల్లల్ని ఏం చేస్తాడో అని భయపడి పిల్లల్ని బడికి 10 రోజుల నుంచి పంపించట్లేదండి. ఓ తల్లి కళ్ళు తుడుచుకుంటూ. భయపడకే, పోలీసులు భరోసా ఇచ్చారు కదా, వాడు ఏం చేయడు. వాడి అనుచరులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు ఏం చేయలేరు, నువ్వు ఊరుకో ఓదార్చాడు ఆవిడ భర్త. రాములకు వాడి రాకపోకలు తెలియవండి. రాములకు పెళ్ళైంది లగాయితూ వాడు వస్తూ పోతూ ఉండేవాడు. మేమందరం మొదట్లో అనుకున్నట్లుగానే ఆయన కూడా ఆవిడ బంధువు అనుకున్నాడు, నమ్మాడు, మర్యాద చేసేవాడు. కానీ పాపం వాడు ఇంతటి పాడు బుద్ధిలో ఉన్నాడన్న సంగతి ఆయనకి తెలియదు. ఊళ్ళో ఉన్న చిన్న ఇల్లు, కాస్తంత పొలం అమ్మి ఇల్లు కొనుక్కున్నాడు. కష్టజీవి. అతని చేతనైనంత వరకు మాకందరికీ కూడా ఏదో ఒక సహాయం చేసేవాడు. అందరం సహాయం అందుకున్న వాళ్ళమే. అతని సంగతి మాకు తెలియదండి. పాపం వాళ్ళిద్దరూ ఇంత ప్లాన్ చేసి తనను హతమారుస్తారని అనుకోడు కదండి. అందరినీ నమ్ముతాడు. ఆ నమ్మకమే అతని ప్రాణాలు తీసింది. పోలీసులు వచ్చి శవాన్ని మార్చురికి పంపి మా పిల్లలు చెప్పింది నిజమని తేల్చారు. ఆమెను జైలుకు పంపారు. మరి ఆ ఎదవ ఎక్కడున్నాడో? ఆమె 4 తగిలిస్తే ఆమె చెప్తుంది, చెప్పే ఉంటుంది ఈ పాటికి. మరో ఆయన వాడిని పట్టేసే ఉంటారులేండి. అప్పుడప్పుడు పోలీసులు ఇంకెవరో ఆఫీసర్లు వచ్చి ఈ ఇల్లు, వాతావరణం అంతా చూస్తూ వెళ్తున్నారు కార్లలో వచ్చి. అందుకే మిమ్మల్ని మేము చాలాసేపు పలకరించలేదు. మీరు పోలీసు వాళ్ళ తరపు వారేమోనని నేను నిశ్చేష్టుడిగా వారందరి మాటలు వింటూ ఉండిపోయాను. వాళ్ళని ఇంకేమి అడిగి ఏం ప్రయోజనం? నా రాములు నా చిన్ననాటి స్నేహితుడు. ఒకే వయసు వాళ్ళమైన వాడి వీపుపై నన్ను ఎక్కించుకొని నాతో ఆడేవాడు. అమ్మ నాన్నగారు పోతే నాకన్నా ఎక్కువగా ఏడ్చేవాడు. పసితనం నుంచి మా ఇంట్లో వాడు చేసిన సేవ, మా నాన్నగారికి వాడి చేదోడు ఎలా మర్చిపోగలను? రాములు అంటూ ఓ పక్క నా మనసు రోధిస్తూ ఉంది. మంచితనం, ఇంత అమాయకత్వం నిండిన నా రాములు ఎంతటి మోసానికి బలైపోయాడు. గుండె బరువైపోయింది. ఇంక ఏముందని ఇక్కడ? నాకింక ఎవరూ లేరు. ఉన్న ఒక్క అక్క, తన కూతురు వసు నా వల్లే చనిపోయిందని అభాండం వేసింది. కష్టం తెలిసి నన్ను ఓదార్చే ఒక్క రాముల్ని నాకు లేకుండా చేశాడు ఆ దుర్మార్గులు. ఎంత నలిగిపోయాడు రాములు. తాను నమ్మిన భార్యకు ప్రియుడు వాడని గ్రహించలేకపోయాడు. తన ఆస్తి, తన ఎల్ఐసి డబ్బుల మీద కన్నేసి తనను ఇలా బలి తీసుకుంటారని గ్రహించలేకపోయాడు. వసు చనిపోయినందుకు నేను ఏడవలేదు. అహంకారంతో, అమాయకత్వంతో, పోకిరి విధవ కళ్ళబొల్లి మాటలు నమ్మి తల్లిని ఎదిరించి తన గొయ్యి తనే తీసుకుంది. రాముల అమాయకత్వం నిండా మంచితనంతో మనుషు రాక్షసుల డబ్బు పిపాసకు బలయ్యాడు. పోరుమన్నాను. కట్టలు తెంచుకొని దుఃఖం పొంగి పొంగి వచ్చింది. రుమాలతో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాను. బాబుగారు, మంచోళ్లకు చోటు లేకుండా పోయిందండి ఈ భూమిపై. ఇంత అన్నం తిందురుగాని లేవండి బాబు అంది. వద్దమ్మా, నాకేమీ వద్దు, మంచినీళ్ళు తాగండి బాబు ముందు అంటూ పాపం ఆవిడ గ్లాస్ అందించింది. అందుకున్నాను.
గుక్కలు గుక్కలుగా తాగి దుఃఖాన్ని దిగమింగాను. జేబులోంచి సెల్ తీసుకుని డ్రైవర్కు ఫోన్ చేశాను. విజయవాడ రైల్వే స్టేషన్కు వెళ్దామని, రమ్మని. బాబు రేపని చెప్పారుగా, అప్పుడే వెళ్ళిపోతారా అడిగాడు డ్రైవర్. వెళ్తానయ్యా, నువ్వు వచ్చేయి అన్నాను. బాబు ఇప్పుడు బతుకులు తినండి అయ్యా బతిమాలిందా ఇంటామే. వద్దమ్మా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అన్నాను ముఖం తుడుచుకుంటూ. లేదయ్యా, మా రాములు గారి కోసం మాతో పాటు ఏడ్చేవాళ్ళు మీరు ఒకరున్నారని మాకు తెలిసిందయ్యా. మనందరం రాములు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించాలి ఓ పెద్ద ఆయన అన్నాడు. నిజం అనిపించింది నాకు. కనిపించని ఆ దేవుని మనసులోనే ప్రార్థించాను. రాములు ఆత్మకు శాంతి కలగాలని, వచ్చే జన్మంటూ ఉంటే వాడు నాకు అన్నగా పుట్టాలని. ఇది కథ కాదు, జరిగిన కథ, జరుగుతున్న వాస్తవాలకు ప్రతిరూప కల్పన. కళను కదిలించమని ప్రోత్సహించిన మోహనవాణి వారికి, శ్రోతలకు ధన్యవాదాలు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరోసారి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి.